హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు మరి పెన్షన్దారులకు రానున్న పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో పిఆర్సీ, ఫిట్మెంట్, డిఏలు వాటిపైన ఒక మంచి శుభవార్త రావడం జరిగిందనమాట. శుభవార్త ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక ఉద్యమం కోసం అదేవిధంగా జేఏసీ ఏర్పాటు చేయడం జరిగిందో ఇప్పుడు మళ్ళీ జేఏసీ ఏర్పాటు కోసం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. మేనిఫెస్టోలో పెట్టారు త్వరతగిన పిఆర్సీని, టీఏను, డిఏను ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. ఇంకా మనకైతే రాలేదు. చూసుకున్నట్లయితే 4 డిఏలు రాలేదు. గతంలో మేము 2 డిఏలకు ఇవ్వకుంటేనే ధర్నా చేసిన వాళ్ళం. కానీ ఇప్పుడు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరో డిఏను ఇచ్చే సమయం వచ్చింది. మొత్తం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయన్నమాట. సిపిఎస్ను రద్దు చేసి యూపీఎస్ వెంటనే అమలు చేయాలని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. హెల్త్ స్కీమ్ వెంటనే అమలు చేయాలని గత ప్రభుత్వం మాకు కంట్రిబ్యూషన్ కింద హెల్త్ స్కీమ్ చేస్తామని జీవో కూడా ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇక మమ్మల్ని కలుస్తామన్నారు. కలిసి మా సమస్యలు పరిష్కరించి అడిగి కలిసే పరిస్థితి ముఖ్యమంత్రి లేడు, ప్రభుత్వం లేదు. ఇక భాగ్యనగర్ సొసైటీ, ఇక ఇతర సొసైటీ భూములకు మాకు అప్పగించాలని కోరుతున్నాము. అయితే 15 రోజులు మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు. అయితే అన్ని జిల్లాలకు తిరిగి అందరినీ కలుపుకొని ముందుకు పోతామని చెప్పడం జరిగింది. ఎన్నికల సమయంలో బదిలీలు చేసిన ఉద్యోగులకు తిరిగి పాత ప్రాంతాలకు బదిలీ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, మన సీఎం రేవంత్ దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగిందన్నమాట. ఇది అతి త్వరలో అంటే రేపు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. దాంట్లో చర్చించి ఎల్లుండి అమలు చేసే అవకాశం అయితే ఉంది. ఈ జీవో జారీ చేసి దానిపైన ఫైల్పై సంతకం చేసే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం నుంచి అయితే సమాచారం అందిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చుతుంది లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.